తిరుపతి గ్రామ దేవతగా శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరుగా విరాజిల్లుతున్న శ్రీ తాతాయగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతుంది, కోలాహలంగా జరుగుతుంది. డప్పులు వాయిద్యాల మధ్య లయబద్ధకంగా కోలాహలంగా జరుగుతున్న ఈ జాతర వేడుకను చూడడానికి ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, అలాగే కర్ణాటక, అలాగే తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రధానంగా ఈ 7 రోజుల పాటు జరిగిన జాతర కంటే అత్యంత ముఖ్యమైన కీలకమైన ఘట్టం మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకుజామున జరగబోయే ఘట్టమే అత్యంత కీలకమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని అమ్మవారి విశ్వరూప దర్శనం అని కూడా భక్తులు ఇక్కడ చెప్పుకుంటుంటారు. ఆ విశ్వరూప దర్శనంతోనే ఈ యొక్క గంగ జాతర ముగియబోతుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతుంది. మరోవైపు అటు పోలీసులు, అలాగే రెవెన్యూ, అలాగే కార్పొరేషన్, టీటీడీ, దేవాదాయ శాఖ, హెల్త్, అలాగే తుడా అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఈ యొక్క గంగ జాతరను అత్యంత వైభవపేతంగా విజయవంతం చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం గంగమ్మ గుడి, తాతాయగుంట గంగమ్మ గుడి ఆలయంలో మనం ఉన్నాం. మనతో పాటు ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు రామకృష్ణ స్వామి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. స్వామి చెప్పండి, అంటే మే 6వ తేదీ జాటింపుతో ప్రారంభమైన ఈ జాతర అత్యంత వైభవపేతంగా గత 5 రోజులు ముగించుకుని 6వ రోజు ఈ రోజు కొనసాగుతోంది. అంటే ఇక్కడికి 7వ రోజు 8వ రోజు అంటే ఈ 2 రోజుల్లో జరగబోయే మంగళవారం రాత్రి జరగబోయే విశ్వరూప దర్శనంతో ఈ యొక్క జాతర ముగిపోతుంది. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగే ఆ యొక్క విశ్వరూప స్తూపానికి ఎవరైతే మిరాస్దారు ఉన్నారో వారు ఏం చేయబోతున్నారో చెప్పండి సార్. గంగ జాతర పరిసమాప్తం కానున్న భాగంలో ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి గర్భాలయంలో అమ్మవారికి మూలమూర్తికి వివిధ రకములైన రసద్రవ్యములు, సౌగంధిక ద్రవ్యములతో, పంచామృతములతో అభిషేకం జరుగుతుంది. 12 గంటలకు అది శక్తి ఉద్భవ కాలము అని మనకి గ్రంథములు చెప్పబడి ఉన్నాయి. ఆ తదుపరి అమ్మవారికి పుష్పాలంకరణ, పూలంగి సేవ, వజ్ర కిరీట ధారణ, అలంకృత అయినటువంటి తల్లి వేకువజామున బ్రాహ్మీ ముహూర్తంలో భక్తులకు అనుగ్రహ భాగ్యాన్ని కలిగి ఉంటారు. అక్కడి నుంచి దర్శనం నిర్విరామంగా కొనసాగుతూ ఉంటుంది. మంగళవారం అర్ధరాత్రి మహామండపంలో ఉన్న విశ్వరూప స్తంభమునకు విరాట్ విశ్వరూప గంగా నిర్మాణం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన వల్మీకపు మట్టి చేత నిర్మితమవుతుంది. ఇందులో కొన్ని వృక్షములు కూడా అంతర్భాగంగా మిళితమై ఉంటాయి. ఈ నిర్మాణము ఈ రాత్రి మంగళవారం అర్ధరాత్రి మొదలై బుధవారం తెల్లవారే లోపుగా పరిసమాప్తమవుతుంది. ఆ తదుపరి వేకువజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయాత్ పూర్వమే బుధవారం నాడు అమ్మవారికి పేరంటాళ్ళు అనేటువంటి వారు ఊరంతా ఊరేగింపుగా వాయిద్య సహకారంతో నాట్యంగా చేసుకుంటూ అమ్మవారి యొక్క చెంప నరకడం అనే కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది. అమ్మవారి చెంప భాగంలో ఉన్న మట్టిని సడలింపు చేస్తారు. దాంతో ఈ గంగ జాతర పరిసమాప్తమవుతుంది. అయితే ఈ అమ్మవారికి నిర్మాణానికి ఉపయోగించబడిన మట్టి ఎంతో భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు. ఈ మట్టిని ప్రసాదంగా నీళ్లలో కలుపుకొని ఆవగింజంది తీసుకున్నట్లయితే దీర్ఘకాలకమైన రోగములు నిర్మూలనమవుతాయి. ప్రజల యొక్క స్థానికుల ప్రబల విశ్వాసము. కావున ఈ మట్టి చాలా ప్రధానమైనది. స్వామి ప్రధానంగా ఈ యొక్క విశ్వరూప స్తూపానికి ఏదైతే ఏర్పాటు చేస్తారో సుమారు 10 అడుగుల నుంచి 15 అడుగులు ఎత్తుగలగా ఈ యొక్క విశ్వరూపం అమ్మవారిని అత్యంత భయంకరంగా అంటే అమ్మవారిని తయారు చేస్తారు. అంటే దీనికి సంబంధించి కొన్ని కులాలు మాత్రమే అంటే మిరాసిగా ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దీన్ని చేస్తారని చెప్పి కూడా ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. దానికి సంబంధించి అంటే ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి ఎక్కడి నుంచి సేకరించి ఎవరైతే చేస్తారు అంటే సాధారణంగా కైకాల కులస్తులే వేషధారణ చేస్తారు. అదే విధంగా అంటే ఆ ఆచారం కొనసాగుతుంది. దానికి సంబంధించి 2 మాటలు. ప్రధానంగా ఈ విశ్వరూప నిర్మాణాన్ని తిరుపతిలోని ఆచారులు వాళ్ళంతా కూడా చాలా ప్రాచీన కాలంగా విశ్వకర్మ బ్రాహ్మణులు వీరు నిర్వహిస్తూ ఉంటారు. వీరు ఈ మంగళవారం సాయంకాలం నుంచి ఆ సన్నాహాలు చేస్తారు. మట్టిని స్వీకరించడము, వెంట్రుకలు తీసుకురావడము, కళ్ళు అమ్మవారికి పెట్టడం, చాలా విశాలమైన వెడల్పైన నేత్రములు కానీ వారి కుటుంబంలో చాలా కాలంగా వస్తున్నటువంటి వంశాచారంగా కొనసాగుతున్నటువంటి వారంతా కూడా భాగస్వాములై ఈ విశ్వరూప నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. దేశంలోనే 7 రోజుల పాటు జరిగే అత్యంత వైభవపేతమైన శ్రీ తాతాయగుంట గంగమ్మ జాతర మరో 2 రోజుల్లో ముగియబోతుంది. దీనికి సంబంధించి మంగళవారం రాత్రిన
యొక్క అమ్మవారిని అభిషేకించి ఆ తర్వాత అమ్మవారి విశ్వరూప స్తూపాన్ని ఎవరైతే ఉన్నారో మిరాసిదారులు వారు ఈ యొక్క విశ్వరూప స్తూపాన్ని ఏర్పాటు చేస్తారు. అమ్మవారి దర్శనం తర్వాత ఆ యొక్క బంకం మన్నును కూడా భక్తులకు అందజేసే కార్యక్రమం కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి బుధవారం వేకుజామున ఈ యొక్క అమ్మవారి చెంప నరుకుతో ఈ యొక్క జాతర అత్యంత వైభవపేతంగా ముగియబోతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో అధికారులు కూడా పూర్తి చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.